ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా, పైథాన్ అది లోడ్ అవుతుంది. రెండు షెల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. సో మనకు లాస్ట్ క్లాస్లో ఏంటంటే మన టూల్స్ గురించి, సారీ, మన కొన్ని ఇంపోర్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ని ఎలా డంప్ చేసుకోవాలి, దీంట్లో మనం ఎలా యాడ్ చేసుకోవాలి, వాటి గురించి చేసినాం. అది మిస్ అయిపోయింది, నాకు మధ్యలో టైం దొరకలేదు. సో ఇక్కడ మనం ఇప్పుడు మీకు చూపెడతాను. యాక్చువల్గా ఫంక్షన్స్ ఎలా వస్తే ఒకసారి చూపెడతాను మీకు. ఇంపోర్ట్ టైప్ అవ్వట్లేదు. ఇంపోర్ట్ ఇంపోర్ట్ SMS. సో ఇది ఎంటర్ కొట్టడంతో మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఒక్క నిమిషం. ఇంపోర్ట్ SMS. సో ఇక్కడ మనకు వచ్చింది. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఇది లోడ్ అవుతుంది, అంటే సిబాన్ ప్యాకేజ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది, లోడ్ అవుతుంది, మన పైథాన్ షెల్లోకి లోడ్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకు మార్క్స్ వస్తాయి, ఎంటర్ మార్క్స్ వస్తాయి. మీరు అది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత మిగిలిన ఏమన్నా ఉంటే ఎంటర్ చేయండి. ఓకే, ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఐ థింక్. సో ఇది మనకు ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూపెడతాను. రన్ అని చెప్పేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇది ఒక్కసారి రన్ కానివ్వండి. మళ్ళీ ఒకసారి టైప్ చేస్తాను, ఇంపోర్ట్ cbourne as SNS. సో ఎంటర్ చేయడంతో ఇది మనకు ఆల్రెడీ లైబ్రరీ యాడ్ అయిపోయింది. సో దీన్ని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకు ఎక్కడైతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనకు ఎక్కడైతే పైథాన్ ఎక్కడైతే ఉందో, ఏ డ్రైవ్లో ఉందో, సి అయితే సి లేకపోతే డి అయితే డి. సో దాంట్లో పిప్ ఇన్స్టాల్, ఇక్కడ ఏంటి మనకు cbourne ఇది ఒక ప్యాకేజ్. సో ఎంటర్ కొట్టడంతో ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి చూపెడతాయి. లేకపోతే ఏమైనా కొత్త వర్షన్ ఉంటే ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇంకేం ఫంక్షన్స్ ఉంటాయి, ఇంపోర్ట్ numpy as np. ఓకే, సో numpy కూడా మనకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ చాలా వాల్యూస్ వస్తాయి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ లాగా తీసేసుకొని ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాం. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక అరే టైప్ చేస్తున్నాను, ఎన్పి numpy అరే. సో అది నాకు మనకు బ్రేసెస్ లో ఉంటాయి. సో లోపల నేను వాల్యూస్ అసైన్ చేస్తాను 1, 2, 3, 4. ఇది ఎక్స్ వాల్యూకు నేను అసైన్ చేసిన అరే, numpy అరే. తర్వాత వై కోఆర్డినేట్ కి మనం యాడ్ చేసిన numpy అరే np డాట్ అరే. సో ఇక్కడ మనం బ్రేసెస్ పెట్టేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ స్టేబుల్ 5, 6, 7, 8.
9. ఓకే. సో ఇవన్నీ తీసేసుకున్నాం. ఇక్కడ మనకి x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్ అరే తీసుకున్నాం numpyలో. తీసుకున్న తర్వాత వీటిని మనం ప్లాట్ చేయడానికి చూద్దాం. సో ప్లాట్ చేయాలంటే మనకి ఇక్కడ కొన్ని టూల్స్ వస్తాయి. ఇంపోర్ట్ pandas as pd. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే pandas అనే సో ఇక్కడ మనకు pandas అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా. ఇక్కడ pandas అని చెప్పేసి ఉంటుంది కదా. ఈ pandas ని pd లాగా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇక్కడ pandas ని మనం ఏం చేస్తామంటే pd లాగా మనం ఇన్వైజ్ చేస్తాం. సారీ, pd లాగా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి, ఈ ఎక్స్ అరేని వై అరేని మనం ప్లాట్ చేయడం కోసం మ్యాట్లాబ్ ప్లాట్ అని చెప్పేసి ఉంటుంది. ఇంపోర్ట్ మ్యాట్ ల్యాబ్ ప్లాట్. మ్యాట్ ఒక్క నిమిషం. మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్. ఓకే. సో దీన్ని Sir, మనం your screen is not visible, sir. స్క్రీన్ విజిబుల్ గా లేదా? స్క్రీన్ షేర్ అవుతుంది ఆల్రెడీ. స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఇక్కడ మ్యాట్లాబ్ ని మనం పిఎల్ లాగా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎస్ఎన్ఎస్ డాట్. సో ఇక్కడ మనకు కొన్ని ఫంక్షన్స్ వస్తాయి. డిఐఎస్టి. సో బేస్డ్ ప్లాట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పిడి డాట్, ఇక్కడ మనం డాటా ఫ్రేమ్ చేస్తున్నాం. డాటా ఫ్రేమ్ తీసేసుకుని, సో ఇక్కడ మనం దేన్ని ఫ్రేమ్ చేస్తున్నాం, ఎక్స్ వైని ఫ్రేమ్ చేస్తున్నాం. సో దీన్ని ఎంటర్ కొట్టేస్తే మనకి ఏం వస్తుంది, వార్నింగ్ అని చెప్పేసి వచ్చింది, ఎర్రర్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని టూల్స్ మిస్ అయ్యాయి. సో కొన్ని టూల్స్ మిస్ అయ్యాయి కాబట్టి మనం ఇక్కడ ఇంపోర్ట్ హైపర్ టూల్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. హైపర్ టూల్స్ యాజ్ HYP. ఓకే. ఇది కూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? హైపర్ మిస్టేక్ చేశాను. కాపీ పేస్ట్ హైపర్ టూల్స్ HYP హైపర్ టూల్స్ TOOLS. సో దీన్ని ఎంటర్ కొట్టేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోలేదు, ఇక్కడ దీంట్లో ఇన్స్టాల్ కాలేదు. సో పట్టి ఇన్స్టాల్ హైపర్ టూల్స్ ఎంటర్ కొట్టేస్తే ఇవన్నీ హైపర్ టూల్స్ ఇన్స్టాల్ అవుతాయి. హైపర్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. సో దీన్ని బ్యాక్ ఎండ్ పెట్టేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తున్నాయి. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం.
sns dot dist dist plot ఇక్కడ ఏం చేద్దాం pd పాండా డాట్ ఇక్కడ పెట్టేస్తే డాటా ఫ్రేమ్ అని చెప్పేసి వస్తుంది క్యాపిటల్ డి డాటా ఫ్రేమ్ సో మనం దేన్ని ఫ్రేమ్ చేద్దాం ఎక్స్ కామ వైని ఫ్రేమ్ చేస్తే ఎంటర్ కొట్టేసి ఇక్కడ మళ్ళీ ఎర్రర్ వస్తుంది వాట్ ఈస్ ద ఎర్రర్ దిస్ ప్లాట్ ఈస్ డిఫికల్ట్ ఓకే ఇక్కడ మనకు ఇది రావట్లేదు సో కాబట్టి మనం ఏం చేద్దాం ఇంపోర్ట్ ఏం చేసుకుందాం ఇక్కడ y లేబుల్స్ డెన్సిటీ ఒక్కసారి మళ్ళీ ఈ టేబుల్స్ ఇవి కావు కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిపోయి pip install matplotlib సో దీన్ని ఎంటర్ కొట్టేస్తాం అవి ఆల్రెడీ ఉన్నాయి matplotlib ఉన్నాయి pip install ప్యాకేజ్ ఎర్రర్ వస్తుంది మేబీ ఓకే ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది యాక్సెస్ అప్లోడ్ y label density feature on this plot is a function including feature version please adapt to use the code as a displot so displot మనం టైప్ చేస్తే వస్తుంది సో sns డాట్ dis ఒకసారి డాట్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు పైన వస్తుంది ఇక్కడ మనం స్లోగా డిస్ప్లాట్ అని చెప్పేసి టైప్ చేసి ఇక్కడ pd డాట్ డాటా ఫ్రేమ్ ఎక్స్ కామా వై సో ఎంటర్ కొట్టేస్తే మనకి ఇక్కడ సమ్ వచ్చింది c1 అని చెప్పేసి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేసి వచ్చింది అంటే ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది ఎగ్జిక్యూట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ మన ఈ అరేస్ ఉన్నాయి కదా ఎక్స్ అండ్ వై అరేస్ సో అవి ఇక్కడ మనకు రన్ అవుతున్నాయి బట్ అవి రన్ అయ్యేటి మనకి ఇక్కడ అవపడట్లేదు ఏం రన్ అవుతుంది మనకు అవపడట్లేదు c1 యాక్సెస్ గ్రేట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి వచ్చింది ఓకే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది దీని తర్వాత మనం హైపర్ టూల్స్ ఇంపోర్ట్ చేస్తే వస్తాయా ఇంపోర్ట్ హైపర్ టూల్స్ యాజ్ hip హైపర్ టూల్స్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక్కడ ఒక టేబుల్స్ అనేది రన్ అవుతుంది బ్యాక్ అండ్ టేబుల్స్ అనేది కావట్లేదు pip install హైపర్ టూల్స్ సో హైపర్ టూల్స్ లో మనకు ఒక ప్యాకేజ్ అనేది కావట్లేదు టేబుల్స్ అనే ప్యాకేజ్ ఉంది ఆ టేబుల్స్ ప్యాకేజ్ అనేది కావట్లేదు ఆల్మోస్ట్ అన్ని డంప్ అయ్యాయి లైబ్రరీ ఫంక్షన్స్ ఒక్క టేబుల్స్ అనేది కావట్లేదు టేబుల్స్ అనేది ఇక్కడికి వచ్చేసి అది రన్ అవుతుంది క్లోజ్ అవుతుంది వార్నింగ్ సో ఇక్కడ ఏమి ఇచ్చాడు కాపీ discarding please check the full log
set up the please check the full log for output. Discarding packages. సో ఇక్కడ టేబుల్స్ అనే ప్యాకేజ్ మిస్ అవుతుంది. మనకు హైపర్ టూల్స్ కూడా ఇంపోర్ట్ అవుతాయి. ట్రై చేయండి. హైపర్ టూల్స్ కూడా ఇంపోర్ట్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి మన కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకోండి. పాండాస్, నంపై ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం రూట్స్ కానీ లేకపోతే మన కన్స్ట్రక్టర్ని డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. కన్స్ట్రక్టర్ని మనం డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి. ఓకే, పైథాన్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లాసెస్ని ఎలా డిఫైన్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. CLASS క్లాస్ అని చెప్పేసి మనం ఏదైనా ఫంక్షన్ తీసేసుకుంటే సో ఇది క్లాస్ లాగా డిఫైన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏ స్మాల్ ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి డిఫైన్ చేస్తే ఎంటర్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఏ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ. సో ఇప్పుడు కాల్ చేస్తే ఏని కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక మెయిన్ ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఓకే, మెయిన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, అదే మనం క్యాపిటల్ ఏని కాల్ చేస్తే మనకు క్లాస్ లాగా డిఫైన్ అవుతుంది. క్లాస్ లాగా డిఫైన్ అవుతుంది. ఈ స్మాల్ ఏ అనేది ఆబ్జెక్ట్ లాగా డిఫైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఏ డబుల్ అని చెప్పేసి అంటే అది కూడా ఆబ్జెక్ట్ లాగా డిఫైన్ అవుతుంది. స్మాల్ ఏ అనేది ఆబ్జెక్ట్ లాగానే డిఫైన్ అవుతుంది అండ్ ఏ బ్రేసెస్ కూడా ఆబ్జెక్ట్ లాగానే డిఫైన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి. సో ఇలా మనం క్లాసెస్ని కానీ మన ఆబ్జెక్ట్ని కానీ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇట్లా మన ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ మనం ఏంటంటే వేరే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాం. క్లాస్ క్యాపిటల్ బి. సో దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే డిఫైన్ డబుల్ అండర్ స్కూల్ డిఫైన్ స్పేస్ డబుల్ అండర్ స్కూల్ ఇంటీజర్ INTI ఇంటీజర్ అండర్ స్కూల్ సెల్ఫ్. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నాకు ఒకవేళ ఇది కాల్ అవుతే కనుక ఏం రావాలి, ప్రింట్ ఏం ప్రింట్ కావాలి, ఐ యామ్ కాల్డ్. ఓకే, సో దీన్ని కనుక ఈ క్లాస్ని కనుక మనం కాల్ చేస్తే మనకి ఏం వస్తుంది ఒకసారి చూద్దాం. దీన్ని స్మాల్ బీకి నేను అసైన్ చేస్తున్నాను. సో అసైన్ చేస్తే మనకి ఏం వస్తుంది, ఐఎమ్ కాల్డ్ అని చెప్పేసి వస్తుంది. అదే స్మాల్ బి ఎంటర్ కొట్టేస్తే అది ఆబ్జెక్ట్ కింద తీసేసుకుంటుంది. క్యాపిటల్ బి మనం టైప్ చేస్తే అది కూడా ఆబ్జెక్ట్ కిందకే తీసేసుకుంటుంది. బట్ మనకి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఏముంటుందో అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ స్టేట్మెంట్లో ఏముందో అదంతా ప్రింట్ అయిపోతుంది. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ ఏముంటుందో అది మొత్తం ప్రింట్ అయిపోతుంది. సో ఇట్లా మనం కన్స్ట్రక్టర్ని డిజైన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వేరే ఏదైనా క్లాస్ తీసుకుందాం. సేమ్ ఇదే కాన్సెప్ట్లో క్లాస్ సపోజ్ ఒక కోలన్ పెట్టాలి కంపల్సరీ. సో ఇక్కడ డిఫైన్ స్పేస్ అండర్ స్కోర్ ఇంటీజర్. సో ఇక్కడ నేను ఏంటంటే రెండు ఇస్తున్నాను, సెల్ఫ్ నేమ్. ఓకే, రెండు ఇచ్చి కోలన్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ప్రింట్. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ కావాలి, హలో
సో ఇక్కడ నాకు నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా, ఆ నేమ్ అనే వేరియబుల్ హలో అనేది ప్రీ డిఫైన్ గా సెల్ఫ్ గా డిఫైన్ అయిపోతుంది. నేమ్ అనేది మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఓకే, సో అది ఇక్కడ యూజ్. సో అది నేను ఏం చేస్తున్నా, సి ఈక్వల్స్ టు సిఏ కాదు, వేరే ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. సి ఈక్వల్స్ టు క్యాపిటల్ సి. సో ఇక్కడ ఎంటీ స్పేస్ ఇక్కడ బ్రాకెట్స్ లో నేనేం చేస్తున్నాను, పైథాన్ ఎంటర్ కొట్టేస్తే హలో పైథాన్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్ అనే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ అయిపోయింది, హలో అని చెప్పేసి డిక్లేర్ అయిపోయింది. నేమ్ అనేది మనం ఇవ్వాలి. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో మనం నేమ్ అని చెప్పేసి ఇస్తే ఇక్కడ కన్స్ట్రక్టర్ వాల్యూ తీసేసుకొని మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ సి ఎంటర్ కొట్టేస్తే మనకి మెయిన్ ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. అదే క్యాపిటల్ సి అని చెప్పేసి ఇక్కడ మనం పైథాన్ కదా, ఇది జావా అనుకోండి. సో జావా అని చెప్పేసి ఎంటర్ కొట్టేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే జావా అనేది ప్రింట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ ప్రింట్ అవుతుంది. లాస్ట్ మనకి ఏంటంటే అది ఒక ఆబ్జెక్ట్ ఫైల్ లాగా కింద చూపెడుతుంది. ఆబ్జెక్ట్ ఫైల్ లాగా మనకి కింద చూపెడుతుంది. ఓకే, సో ఇదంతా కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ అన్నమాట. ఇదంతా కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏదన్నా క్లాస్ రూల్ నెంబర్ ఒకవేళ డిఫైన్ చేయాలనుకున్నాం దీంట్లో. సో దిస్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక క్లాస్ తీసుకుంటాను, సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ ఏ. క్లాస్ తీసేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, డిఫైన్ స్పేస్ అండర్ స్కోర్ ఇంటీజర్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 4 వేరియబుల్ తీసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్, తర్వాత నేమ్ ఎన్ఏ, తర్వాత రూల్ నెంబర్ ఆర్ఓ, తర్వాత బ్రాంచ్ బిఆర్. ఓకే, 4 తీసుకున్నాను. సో ఇక్కడ కోలన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అది సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో దీన్ని మొత్తం కాపీ చేసేసి కింద పేస్ట్ చేస్తాను, కోలన్ ఎంటర్. సో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, సో ఇక్కడ డిక్లరేషన్ ఇస్తాను, సెల్ఫ్ డాట్ నేమ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేమ్ మనం ఎన్ఏ, సెల్ఫ్ డాట్ ఎన్ఏ ఈక్వల్స్ టు ఎన్ఏ. ఓకే, సెల్ఫ్ డాట్ ఎన్ఏ ఈక్వల్స్ టు ఎన్ఏ. నెక్స్ట్ ఎంటర్. సో సెల్ఫ్ డాట్ ఆర్ఓ ఈక్వల్స్ టు ఆర్ఓ, ఎంటర్. తర్వాత సెల్ఫ్ డాట్ బిఆర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఆర్. ఓకే, సో ఇక్కడ వరకు ఎంటర్ చేసాం. సో దీన్ని క్లోజ్ చేసాం ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి మనకు ప్రింట్ కావాలి కదా, సో ప్రింట్ కావాలి కాబట్టి ప్రింట్ ఇక్కడ ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ ఎన్ఏ. సో అంటే ఇది ఏంటంటే కన్స్ట్రక్టర్ లాగా ప్రింట్ ఉంటుంది, మనం ప్రతిసారి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రింట్ డాట్ సెల్ఫ్ డాట్ ఆర్ఓ, రూల్ నెంబర్కి ఆర్ఓ అని చెప్పేసి ఇచ్చాను. ప్రింట్ సెల్ఫ్ డాట్ బిఆర్ బ్రాంచ్. సో దీన్ని కన్స్ట్రక్టర్ని నేను ఇప్పుడు కాల్ చేస్తాను. ఎట్లా కాల్ చేస్తాను, సపోజ్ ఏ ఈక్వల్స్ టు ఏ కాదు, హెచ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ కదా, సో క్యాపిటల్ ఏ బ్రాకెట్స్లో ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ నేమ్ కదా, సో నేమ్ కోసం పైథాన్. ఓకే, నేమ్కి పైథాన్ కామా, తర్వాత రూల్ నెంబర్ 101 కామా, బ్రాంచ్ కాబట్టి
ఫ్రమ్ ఈసీఈ ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ ఏమైంది, కన్స్ట్రక్టర్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవన్నీ ప్రింట్ అయ్యాయి. సో మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసుకుంటే ఇక్కడ మనకు అవుట్పుట్స్ వచ్చేస్తాయి డైరెక్ట్. ఓకే, అదే మీరు ఇక్కడ నేమ్ ఇవన్నీ కొటేషన్స్ లో ఇవ్వకుండా డైరెక్ట్ ఇస్తే మనకు అవుట్పుట్ రాదు. కొటేషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా పైథాన్ 101 ఈసీ అని చెప్పేసి ఇస్తే సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఈ ఇంటీజర్ వాల్యూ రూల్ నెంబర్ ఇంటీజర్ వాల్యూ కదా, సో దానికి డబుల్ కొటేషన్స్ ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. బట్ ఏంటంటే ఇది స్ట్రింగ్ కిందకి వెళ్ళిపోతుంది, ఇది ఒక నెంబర్ లాగా ఉంటుంది, స్ట్రింగ్ కిందకి కన్సిడర్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఇంకా ఇప్పుడు మనం హెచ్కి అసైన్ చేస్తాం కదా, హెచ్ ఈక్వల్స్ టు సమ్ ఎఫ్ అని చెప్పేసి టైప్, ఎఫ్ కాకుండా ఎల్ అని టైప్ చేసి, ఎల్ అంటే రాదు, సో హెచ్ ఈక్వల్స్ టు ఎల్ బ్రాకెట్స్ పెట్టి హెచ్ ఈక్వల్స్ టు ఎల్ బ్రాకెట్స్ ఇచ్చేస్తే దీనికి అసైన్ కావట్లేదు. ఓకే, ఇది అసైన్ కావట్లేదు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ సపోజ్ ఎవరైనా నేమ్స్ ఇద్దాం, హెచ్ ఈక్వల్స్ టు సమ్ ఏ, వేరే ఏ ఇచ్చినా కానీ తీసేసుకుంటారు, సమ్ బింగ్ కామా 101 కామా, ఇక్కడ బ్రాంచ్ కాబట్టి ట్రిపుల్ ఎండ్ ఎంటర్, ఇక్కడ తీసేసుకుంటుంది. సో ఇది కన్స్ట్రక్టర్, ఇదంతా కన్స్ట్రక్టర్. సో దీంతో వీటిని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఏదన్నా మనం ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వచ్చేలాగా, ఏంటంటే ప్రతిసారి దీన్ని మనం ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పేసి రాయాలంటే కష్టం కదా, సో రాయడం కష్టం కాబట్టి వాటిని మనం ఇలా అసైన్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ సో దీనికి ఏమైనా ఐడీస్ అసైన్ చేయాలనుకుంటే ఐడి కామా ఏ ఎంటర్, దీనికి ఒక ఐడి నెంబర్ వచ్చేస్తుంది, ర్యాండమ్ గా ఒక ఐడి నెంబర్ జనరేట్ అయిపోతుంది. సో ఐడి కామా స్మాల్ హెచ్, దీనికి ఒక ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది, ఐడి కామా సమ్ ఎల్, ఎర్రర్ వస్తుంది ఎందుకంటే అది డిఫైన్ కాలేదు కాబట్టి అది మనకి ఎర్రర్ కిందకి కన్సిడర్ అవుతుంది, ఎర్రర్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఎర్రర్ కిందకి కన్సిడర్ అవుతుంది. లింక్ ఆల్రెడీ షేర్ చేసి ఉంచాను. స్క్రీన్ ఆల్రెడీ షేర్ చేసి ఉంచాను. సో ఇట్లా మనకు ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఐడి నెంబర్, ర్యాండమ్ నెంబర్ జనరేటింగ్, దాంట్లో పెద్దగా మనం ఐడెంటిఫై చేయడానికి ఏం లేదు. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏదన్నా కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేయాలి, ఏదన్నా వేరే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి దాంట్లో మనకు 2 ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేయాలి. సో 2 ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేయడం ఒక్కసారి ట్రై చేద్దాం, అది పాసిబుల్ అవుతుందా లేదో చూద్దాం. క్లాస్ సపోజ్ ఎస్ క్లాసెస్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ డిఫైన్ స్పేస్ అండర్స్కోర్, సో ఇక్కడ ఇంటీజర్, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెల్ఫ్
self dot some name. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక డిఫైన్ చేశాను, సెల్ఫ్ కామా నేమ్ నాన్న, సెల్ఫ్ డాట్ కాదు, సెల్ఫ్ కామా నేమ్, సెల్ఫ్ కామా నేమ్, ఎంటర్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రింట్ ఓన్లీ నేమ్ని మాత్రమే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. అది ప్రింట్ కాకపోవచ్చు అండ్ బ్యాక్ స్పేస్ ఇంకోటి డబుల్ డిఫైన్ ఐఎన్టీ. సో ఇక్కడ నేను ఏంటంటే 2 ఇన్స్టెన్సెస్ని రన్ చేయడానికి ట్రై చేస్తాను ఒకటే దాంట్లో. సెల్ఫ్ కామా నేమ్ కామా రూల్ నెంబర్. సో దీన్ని కోలన్ ఇచ్చేసి ఇక్కడ నేను ప్రింట్ నేమ్ కామా రూల్ నెంబర్. ఓకే, సో ఇది కాల్ చేస్తే వస్తుందా రాదా ఒకసారి చూస్తాం. ఏ ఈక్వల్స్ టు ఎర్రర్. సో ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో ఇక్కడ ఏమన్నా టైప్ ఎర్రర్, ఇండిజెస్ ఇది మిస్సింగ్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ నేమ్ అండ్ రో. సో ఇక్కడ మనం కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఓకే, కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇక్కడ వరకు నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఓన్లీ 6 minutes మాత్రమే ఉంది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను.